అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సో బీఆర్ఎస్ పార్టీ బీసీల ఉద్యమం కోసం చాలా పోరాడుతోంది. మీరు చూస్తున్న కొన్ని వేదికల మీద కొంత ఆశ్చర్యం కూడా వేస్తోంది. ఎప్పుడు 10 ఏళ్ల పాటుగా మాట్లాడిన నాయకులు వచ్చి బీసీ నాయకుల గురించి మాట్లాడుతున్నారు, కొంతమంది నాయకులు ఉద్దేశించి. సో బీజేపీ మొదటి నుంచి కూడా బీసీ ముఖ్యమంత్రికి అవకాశం ఇస్తాం, బీసీ అని మొన్న ఎన్నికల్లో పోయింది. అనుకున్నట్టుగా సింగిల్ ఏకనిరంజన్ కాస్త 8 సీట్లు సాధించింది. ఎంపీ ఎలక్షన్లో ఒక అనూహ్య విజయం సాధించి 8 సీట్లు సాధించింది. మొన్నటికి ఉన్న కాంగ్రెస్ పీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా రేవంత్ రెడ్డియే చివరి రెడ్డి ముఖ్యమంత్రి ఆయన చెప్పుకొచ్చారు. ఏకంగా ముఖ్యమంత్రి కూడా ఎస్ నేనే చివరి రెడ్డిని, తర్వాత బీసీకి అవకాశం ఇస్తానని చెప్తున్నారు. మీ బీఆర్ఎస్ పార్టీ ఆ బహాటం చెప్పగలుగుతుంది, ఎస్ నెక్స్ట్ సారి బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి కేసీఆర్ చెప్పించగలుగుతారా మీరు? ఒకటి వాళ్ళందరూ కూడా ఎందుకు అంటున్నారంటే ఈరోజు దేశం మొత్తంలో ట్రెండ్ ఆల్ ఓవర్ ఇండియా, టోటల్ ఇండియాలో కూడా ఏంటంటే ఒక బీసీ వాదం పైకి వచ్చేసింది. మీరు ఆర్ఎస్ఎస్ నోట్లో కూడా అరే బీసీలకు అన్యాయం జరిగింది అంటున్నారు. రాహుల్ గాంధీ గారు కూడా వేరే దేశం పోతే కూడా, ఇంగ్లాండ్ పోతే కూడా ఏమంటాడు, అరే బీసీలకు చాలా అన్యాయం జరిగింది, జనగణన బీసీ జనగణన కావాలి, ఒలింపిక్స్లో కూడా ఎవరు లేడు బీసీ, అందాల పోటీలో కూడా ఎవరు బీసీ లేరు, ఏ దానిలో కూడా లేరు, పరిస్థితి ఇంత జనాభా ఉంది, 80 కోట్ల జనాభా ఉన్నటోళ్ళు అని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే దేశం మొత్తం ఈరోజు మనకు అన్యాయం జరిగింది, మెజారిటీ పబ్లిక్కు అన్యాయం జరిగింది, తక్కువ సంఖ్య ఉన్న వాళ్ళే లాభం పొందిండ్రు, ఇలా మనకు అడుక్కునే పరిస్థితి వచ్చింది. కానీ మనమే ఆ స్థానంలో ఉంటే ఇవన్నీ అడుక్కునే పరిస్థితి రాదు కదా అనేది దేశంలో అనేక రాష్ట్రాల్లో ఈరోజు వచ్చింది. ఆ ట్రెండ్ వచ్చింది కనుక దాన్ని బట్టి అందరు ఏం చేస్తారంటే అందులో పోయి మేము కావాలని కోరుకుంటుండొచ్చు. కానీ ప్రజలు ఎవరు మొదటి నుంచి ఈ వాదం పైన ఉన్నారు, దానివల్ల బీసీలకు లాభం ఏ పార్టీ మాట్లాడుతా బీసీలకైతే లాభమే జరిగేది, నష్టమే జరగదు కదా. బీసీల గురించి అన్ని పార్టీలు నేను చెప్తున్నా, బీసీలు మోసపోరు ఈసారి, గుర్తుపెట్టుకోండి. ఏదో చెప్పినంత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రేపు ముఖ్యమంత్రి ఇస్తారు, ఇప్పుడే 4 మంత్రి పదవులు ఎన్నికలు అనలాడుతున్నారు, రేపు ముఖ్యమంత్రి ఎట్లా ఇస్తారు? వాళ్ళు ఎందుకంటున్నారంటే బీసీలది ఉనికి, బీసీల యొక్క ఐక్యత, బీసీ వాదం ఇట్లా వచ్చేసింది, ఒక లేయర్ వచ్చింది కనుక అన్ని పార్టీల మీద ప్రధానంగా దేశాన్ని పరిపాలించేటువంటి బీజేపీ కూటమి కావచ్చు, కాంగ్రెస్ కూటమి కావచ్చు, వాళ్ళిద్దరు కూడా ఇలా బీసీని మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అందరూ కూడా ఆ మాట అనాల్సి వస్తుంది, కంపల్షన్ వస్తుంది. మీ పార్టీ అంటదా అని? మీ పార్టీ మా పార్టీ వచ్చేవరకే ఇప్పుడు మా నాయకుడిని బీసీగా అని చూడలేము, ఎస్సీగా చూడలేము, ఎస్టీగా ఓసీగా చూడలేము, ఆయన ఉద్యమ నాయకుడు, అందరికీ చేస్తాడు. ఒక బీసీ ముఖ్యమంత్రి అయినంత మాత్రాన బీసీలకి పట్టించుకోలేదు అనుకోండి, సపోజ్ లాభం లేదు కదా. అంటే మీరు మెజారిటీ వర్గాలు లాభం, నేను చెప్తున్నాను అంటే బీసీ ఉంటే మంచిదే, అంటే ఇప్పుడు బీసీ ఉన్నా మంచిదే. బీసీలను ప్రధానమంత్రి గారు బీసీ ఉన్నారండి, ఎలా మరి ఒక మంత్రిత్వ శాఖ, బీసీ మంత్రిత్వ శాఖను పెట్టలేకపోతున్నాడు. ఒకటి బీసీలకు జనాభాలో దాదాపు 80 కోట్ల జనాభా ఉన్నటువంటి భారతదేశంలో బీసీ జనాభా కన్నా 65 దేశాలు ఉన్నాయి తక్కువ, 65-70 దేశాలు తక్కువనే ఈ బీసీ జనాభా కన్నా. అంటే 70-80 దేశాల కన్నా అత్యధిక జనాభా ఉన్నటువంటి బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ ఇవ్వలేదు, బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ఇక నేను బీసీ ఉన్నానని చెప్పుకుంటే చూసుకొని మురవనీకే తప్ప ఏం కాదు. కనుక ఇలా ఎవరు ముఖ్యమంత్రి కన్నా బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, అగ్రవర్గాలు ఉండే పేదలకు అందరికీ సాయం చేసే వ్యక్తి కావాలని ప్రజలు కోరుకుంటారు. ఇలా ఒక విప్లవం వస్తుందండి, తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఎందుకు వచ్చింది అనుకున్నావు? అన్నీ మంచిగా ఉంటే ఎవరు కూడా అనుకోరు. ఒక ఇంట్లో 2 అన్నదమ్ములు కూడా, తండ్రి 2 అన్నదమ్ములను బాగా చూస్తే, వాళ్ళ భార్యలను కూడా బాగా చూస్తే కలిసి ఉండాలని కోరుకుంటారు. పెద్ద కోడలకు మంచిగా పట్టు చీర తెచ్చి పెళ్ళికి, చిన్న కోడలకు మామూలు చీర తెచ్చిననుకో, మీరు పుప్పొడి తిందాం, అన్నం తిందాం కానీ ఇంట్లో వద్దు పోదాం పని బట్టలు తీసుకొని వెళ్ళిపోతారు. మీరే అంటున్నారు ఈ రాష్ట్రంలో కరెక్ట్ రాజకీయ ప్రాధాన్యత ఇస్తలేదు కనుక వాళ్ళు ఏం కోరుకుంటారు, ఏ అమ్మ వీళ్ళతో ఇంద్రబాయ్ అడుక్కునేది, మన పని మనం చేసుకుందాం అని చెప్పే పరిస్థితి వస్తుంది. బీఆర్ఎస్ ఇదేమైనా ముందుగానే గమనించిందా? ఎందుకంటే నేను మాట అడుగుతున్నానంటే 3 ప్రెసిడెంట్లు రాబోతున్నారు బీఆర్ఎస్కి, మరి ముఖ్యంగా మొన్న మీ వర్కింగ్ కమిటీకి 3 వర్కింగ్ ప్రెసిడెంట్లు రాబోతున్నారంటూ, దాంట్లో ఒకరు కేటీఆర్, 2ది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, 3వది శ్రీనివాస్ గౌడ్. నిజమేనా? ఇక అదంతా డిస్కషన్ జరగలేదు, కానీ నిప్పులంత పొగరాదు కదా, ఎక్కడో డిస్కషన్ అన్నీ ఇంకా చాలా టైం ఉంది. గ్రామ కమిటీలు వేయాలి, మండల కమిటీలు వేయాలి, ఆ తర్వాత జిల్లా కమిటీలు వేయాలి, రాష్ట్ర కమిటీ వేయాలి, చాలా సమయం ఉంది. అది మీరు అయితే చర్చ మొదలైంది అయితే పార్టీలో ఖచ్చితంగా కార్యవర్గాన్ని వేయాలి, గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేయాలని చెప్పేటువంటిది మా పార్టీకి ఉంది. ఆ ప్రక్రియలో భాగంగానే
మొన్న మీటింగ్ తర్వాత సభ్యతనం తర్వాత ఉంది, అవన్నీ ఉన్నాయి. అది ఎవరనేది చివరిగా ఆ డిస్కషన్ జరగలే. ఎవరు చేయాలనేది మా నాయకుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎట్లా అనేది నిర్ణయిస్తాడు. ఏ వర్గానికి ఏం చేయాలనేది వారు నిర్ణయిస్తారు. శ్రీనివాస్ గౌడ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీలో కంటే ఎక్కువ మా దగ్గర బీసీలకు ప్రాతినిధ్యం ఉందనేటువంటి మీరు స్టేట్మెంట్ చేస్తున్నారు, కానీ పార్టీలో ప్రాధాన్యం ఉందా బీసీలకు? ఇప్పుడు నల్గొండ జిల్లా తీసుకుంటే జగదీశ్వర్ రెడ్డి, పాలమూరు తీసుకుంటే నిరంజన్ రెడ్డి, నిజామాబాద్ తీసుకుంటే ప్రశాంత్ రెడ్డి, హైదరాబాద్ తీసుకుంటే మల్లారెడ్డి, మెదక్ తీసుకుంటే కొత్త ప్రభాకర్ రెడ్డి. రెడ్డిలే కనిపిస్తారు కానీ బీసీలకు ఏడ ప్రాతినిధ్యం ఉంది? కేసీఆర్ పక్కన రెడ్డిలే, కేటీఆర్ పక్కన రెడ్డిలే, పార్టీలో రెడ్డిలే, మొత్తం రెడ్డిలే. మీది మరో కాంగ్రెస్ అయిపోయింది కదా, బీఆర్ఎస్ కూడా రెడ్డిలదే ఉంది కదా మొత్తం ప్రాతినిధ్యం ఇక్కడ, ఆధిపత్యం. అట్లా ఏం లేదు. ఇప్పుడు కొత్త కార్యవర్గంలో బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ, ఎస్టీలకు కానీ, మైనార్టీలకు కానీ, ఓసీలకు కానీ ఉంటుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.